ఇప్పుడు బెట్టింగ్ యాప్‌లో సినీ సెలబ్రిటీలు కూడా మనీ లాండరింగ్ చేశారని చెప్పేసి ఈడీ ఎంటర్ అయింది. నిజంగా మనీ లాండరింగ్ చేశారా? లేకపోతే ఎట్లా సార్? హవాలా మనీ రూపంలో ఏమైనా విదేశాలకు తరలించే అవకాశం ఉందా? అంటే లైక్ మొన్న అన్ వాడెవడు అన్వేషణ పెట్టిన కాల్ రికార్డింగ్‌లో విన్న తర్వాత అర్థమైందేంటంటే, మనీ క్యాష్ రూపంలో ఇస్తారట. ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్ తక్కువ చేసి క్యాష్ రూపంలో ఇస్తారని తెలిసింది. నాకు కూడా దీని గురించి సబ్జెక్ట్ నాలెడ్జ్ చాలా తక్కువ. నేనెప్పుడు ఎవరి దగ్గర తీసుకోలా. సో, ఐ డోంట్ నో. మోస్ట్‌లీ దీని గురించి నాకు చాలా తక్కువ నాలెడ్జే. మనీ లాండరింగ్ అంటే చేశారేమో తెలీదు. ఈడీ ఎంటర్ అయితే లాగితే తెలుస్తది. బట్ ఉండదబ్బా! వీళ్ళకేంటంటే రెమ్యునరేషన్‌లే ఇస్తారు. ఏ ప్రోడక్ట్ అయినా అంతే కదా. అడ్వర్టైజ్ చేసుకోవడానికి ప్రమోటర్స్‌ని పెట్టుకుంటే వాళ్ళకి ఎంతో కొంత చిల్లరిచ్చి పంపుతారు కానీ, వాళ్ళ చేత ఏమీ చేయించరు. మేబీ రన్యారావు లాంటి వాళ్ళు ఎవరైనా తగిలితే ఇలాంటివి ఏమైనా ఉన్నాయేమో తెలీదు. అందరినీ ఇన్వెస్టిగేట్ చేస్తే తెలుస్తది. ఇప్పుడు విజ్ఞాన్ గారు మీరు కూడా యూట్యూబ్‌లో ఇంటర్వ్యూస్ ఇస్తా ఉంటారు సెలబ్రిటీస్ ఏదైనా సరే. సో, బెట్టింగ్ యాప్ నిర్వాహకులు మీకు కూడా ప్రమోషన్ చేయండి అని చెప్పేసి ఏమన్నా విన్నపం కోరినారా? బేసిక్‌గా నాలాంటోడికి ఎందుకు ఇవ్వరు అంటే, నేను మీలాంటోళ్ళ పిలిచి అన్ని ఛానల్స్‌కి వస్తా కాబట్టి. నాకంటూ వ్యక్తిగతంగా ఒక ఛానల్ ఉండి నేనేమన్నా దానికి భారీ ఎత్తున ఫాలోయింగ్ ఉంటే నాకు కూడా ఇచ్చేవాళ్ళేమో. నేను అవును నాకెందుకు ఇవ్వలేదు? నేను మీ దగ్గర తిరుగుతున్నా కదా. ఇప్పుడు నీ ఛానల్ అయిపోతే మళ్ళీ ఇంకో ఛానల్, మళ్ళీ ఇంకో ఛానల్, మళ్ళీ ఇంకో ఛానల్. ఇప్పుడు నాదేంటి, నా అభిప్రాయం ఎక్కడ ఏడవదు. మీ ఛానల్‌కి వచ్చే యాడ్సే కదా మీకుండేవి. సో, దీనికి నన్ను మినహాయించారు. సో, చివరిగా వీళ్ళంతా కూడా ఎవరైతే నోటీసులు ఇచ్చారో వీళ్ళంతా కూడా జైలుకెళ్ళే అవకాశం ఉందా? విజయ్ దేవరకొండ గాని లేకపోతే నో. అది ఏం ఉండదు. వై బికాస్ జరిగింది కోడ్‌లో ఎక్కడ జరిగిందో చూస్తారు. వీళ్ళందరూ ఏంటి ప్రమోటర్స్. మీరు తెలిసి చేస్తే తెలియక చేసాము. ఇంకెప్పుడు చెయ్యం. దట్స్ ఆల్. నువ్వు అంతగా నేరం ఏం చేయాలా? నీ మీద ఎవరు అభియోగం మోపబడలా. ఆత్మహత్య చేసుకున్న సూసైడ్ నోట్‌లో ఎవడు కూడా విజయ్ దేవరకొండ పేరో లేకపోతే రానా పేరో చెప్పలా. వాళ్ళ తరఫున బంధువులు కూడా వీళ్ళ వల్లే జరిగిందని కూడా చెప్పలా. సో, అలా చెబితే ఏమన్నా యాక్షన్స్ ఉంటాయేమో. బట్ నో, అదేం లేదు. థాంక్ యూ అండి.